నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను చక్రి. ఈరోజు మన టాపిక్ డెసిషన్ తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం ఎన్నో విధాలుగా ఆలోచించిన సందర్భాలు చాలా ఉంటాయి, చాలా కష్టపడిన సందర్భాలు ఉంటాయి. ఒక నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పొచ్చు. అది రాంగ్ టర్న్ కావచ్చు, రైట్ టర్న్ కావచ్చు. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. మరి ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఈ విషయాల గురించి చర్చించడానికి చెప్పడానికి మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస్ నిపుణులు IIIT ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. అలాగే ఈ విషయం మీద తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి IIIT స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లెట్స్ ఎంటర్ ఇంటూ ద సక్సెస్ మంత్ర. నమస్తే సార్ ప్రదీప్ కుమార్ గారు. నమస్తే. ఈరోజు మనం డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ విషయాలని మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏ విషయాల గురించి ఆలోచించాలి? ఫస్ట్ మన ముందు ఏదన్నా ప్రశ్న ఉందనుకోండి. ఇప్పుడు ఈ ప్రస్తుతం డిసిషన్ మేకింగ్ అనేది ఒక ప్రశ్న. అయితే ఏ ప్రశ్నకైనా సరే మనకు సమాధానం కావాలండి. అయితే సంపూర్ణమైన సమాధానం అంటే ఈ 9 అంశాలలో హ్యూమన్ బీయింగ్కి క్లారిటీ కావాలి. నంబర్ 1 జ్ఞానము, నంబర్ 2 వివేకము, నంబర్ 3 విజ్ఞానము, 4 వ్యవహారము, కార్యము, వ్యవస్థలో కృషి, అఖండ సమాజము, సార్వభౌమ వ్యవస్థ, మానవ పరంపర. 9 అంశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ అనేది నంబర్ 2 అంటే ఏంటి? వివేకము. వివేకం దాని మీనింగ్ ఏంటంటే అండి, లక్ష్యం యొక్క స్పష్టత. అయితే ఈ లక్ష్యం అనేది ఎలా ఫిక్స్ అవుతుంది అంటే మన నాలెడ్జ్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, లేకపోతే మన పెద్దవాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, సో ఇది బాగుంటుంది అనేది. అయితే ఈ లక్ష్యం యొక్క స్పష్టతనే వివేకం అంటాం. అయితే ఈ లక్ష్యం ఎలా ఉండాలి అనంటే ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్టు కాదు, నేను హ్యాపీగా చేయగలిగేది అయి ఉంటుందా కాదా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇది తెలుసుకోలేదనుకోండి, ఎవరో చుట్టూ ఉన్న వాళ్ళని చూసేసి అది కూడా నాదే అనుకొని తీసుకుంటాం చూడండి డిసిషన్. దానివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది. సో లక్ష్యం యొక్క స్పష్టత కావాలన్నమాట. సో ఫస్ట్ లక్ష్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఆ తర్వాత తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే నేను హ్యాపీగా చేయగలుగుతున్నానా, అంటే ఏదన్నా పని చేస్తున్నప్పుడు అలసిపోతున్నానా, లేకపోతే ఇంకా ఏమన్నా చాలా విషయాలు గుర్తొస్తున్నాయా, అంటే ఏంటి ఈ పనికి సంబంధించిన విషయాలు అయితే పర్వాలేదు, కానీ ఈ పని కాకుండా వేరే పని చేసుంటే బాగుంటుంది, ఆ పని చేసుంటే బాగుంటుంది, ఈ పని చేసుంటే బాగుంటుందని. సో సాధారణంగా ఏమవుతుందంటే ఇది ఒత్తిడికి గురవుతాం అన్నమాట. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకెన్నో గుర్తొస్తున్నాయి, అయితే అవి వేరే వేరే పనులు ఇదే అంశాన్ని బట్టి ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ పని ఎందుకు చేస్తున్నాను, నేను తప్పు చేశాను ఇది సెలెక్ట్ చేయడంలో అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనము మన 100% అనేది ఎనర్జీ దాంట్లో పెట్టలేకపోతున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా ఎగ్జర్ట్ అవ్వడం బదులు మెంటల్లీ ఎగ్జర్ట్ అవుతూ ఉంటాము. సో మెంటల్లీ ఎగ్జర్ట్ అవ్వగానే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళని చూసినప్పుడు చిరాకు పడడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సరే, ఒకసారి నిర్ణయం తీసేసుకున్నారు ప్రదీప్ గారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత సగం దారిలోకి వెళ్ళిన తర్వాత ఎవరో చుట్టూ ఉన్న కొలీగ్స్ కావచ్చు, చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా రిలేటివ్స్ కావచ్చు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు, ఇది నీ రాంగ్ టర్న్ అయింది నీకు, సో నిర్ణయాన్ని మార్చుకుని ఉంటే బాగుండేదని చాలాసార్లు కొన్ని పాయింట్స్ వినబడుతూ ఉంటాయి, అవి డిస్కరేజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత? ఓకే, సో మనము నిర్ణయం తీసుకోవడం అనేది, ఒక హ్యూమన్ బీయింగ్ నిర్ణయం తీసుకోవడం అనేది ఇది చిన్నప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ అండి. అయితే చిన్నప్పటి నుంచి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ఒక విధమైన వాతావరణంలో పెరుగుతాడు. అయితే ఈ వాతావరణాన్ని శిక్షా సంస్కారం అంటాం. అయితే ఈ అనుకరణము, అనుసరణము, అనుశాసనము అని. అనుకరణము అంటే జస్ట్ ఇమిటేట్ చేయడము. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను మా పిల్లలు అదే చేస్తారు, అది అనుకరణం. అనుసరణము అంటే వాళ్ళు నాది ఇమిటేట్ చేస్తూ కూడా కొంచెం వేరే చుట్టుపక్కల ఉన్నవి కూడా గ్రాస్ప్ చేసి అది ఫాలో అవుతున్నారు, ఇది సెకండ్ది. థర్డ్ది ఏంటంటే డిసిప్లిన్. అనుశాసనం అంటే డిసిప్లిన్. అయితే ఈ డిసిప్లిన్లో ఏముంది అని అంటే ఈ పెద్దవాళ్ళు నువ్వు ఇవి చేస్తే బాగుంటుంది అని అలవాటు చేయిస్తారు. దాని తర్వాత ఈ అనుశాసనం నుండి మనము స్వానుశాసనానికి రావాలి. అయితే ఏంటి, మనము పని చేసిన తర్వాత అలవాటు చేసుకుంటాము, అలవాటు చేసిన తర్వాత అర్థం చేసుకుంటాము, అర్థం చేసుకున్న తర్వాత చేస్తాము, అర్థం చేసుకొని చేసిన పనులను స్వానుశాసనం అంటాం. అది ఇప్పుడు ఏంటనంటే ఎన్నో అంశాల మీద చిన్నప్పటి నుంచి మనకి ఇది అలవాటు అయిన తర్వాత అర్థమవుతుంది ఏంటి డిసిషన్ తీసుకోవడం అనేది. అయితే ఈ డిసిషన్ తీసుకోవడం కేవలం అలవాటు రూపంలో మిగిలిందనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఒత్తిడి వల్ల జరిగిందనుకోండి, అప్పుడు ఏంటంటే నేను స్వానుశాసనంలో లేను, అనుశాసనంలోనే ఉన్నాను. అనుశాసనంలో ఉండడం అంటే ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తూనే నేను ఒత్తిడి కారణంగా నేను చేస్తానని. అయితే స్వానుశాసనం అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఒత్తిడి లేకుండా చేయడానికి. ఇప్పుడు అనుశాసనం ద్వారా తీసుకున్న దాంట్లో ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది.
డౌట్ వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా, నేను తీసుకున్నది కరెక్టా కాదా. ఇప్పుడు సాధారణంగా మనం వెళ్ళి ఒక బట్టలు కొనుక్కుందాం అనుకున్నాం, కొనుక్కున్న తర్వాత అరే నేను ఇది కొనకుండా అది కొంటే బాగుంటుందేమో అని. అయితే ఈ మెయిన్ పర్పస్ ఎందుకు కొంటున్నాను, అంటే ఈ పర్పస్ ఏంటి ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకోండి, అప్పుడు నా డిసిషన్ దాని మీద నేనే ఉంటాను. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయనుకోండి, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వల్ల నాలెడ్జ్ ఉన్న మనిషికి క్లారిటీ ఎక్కువ ఉండి సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ నాలెడ్జ్ లేకుండా అంటే ఓన్లీ అనుశాసనంలో ఉన్న వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడు. అది రైట్. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే అది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనుకోండి. అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ కావచ్చు, చేసేసుకున్నారు, సో ఆఫ్టర్ దట్ చాలా కష్టం అవుతుంది ఒకవేళ కుదరకపోతే. అలాగే ఒక జాబ్ కావచ్చు, ఒక కెరీర్ చూస్ చేసుకున్న తర్వాత ఒక్కోసారి కెరీర్ నుంచి పక్కకు వెళ్ళడం కష్టం కావచ్చు. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక బ్రాంచ్ కావచ్చు, ఆ బ్రాంచ్ తీసుకున్న తర్వాత 4 years కాబట్టి ఎలాగో చేయాలి తప్పదు. సో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎన్నిసార్లు ఆలోచించాలి? అంటే 1కి 2 సార్లు ఆలోచించాలని అంటారు, ఏ విషయాలు ఆలోచించాలి? ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి, కరెక్ట్. ఇది దాంట్లో ఏంటంటే ఆ నిర్ణయంలో నేను ఒక్కడనే ఎఫెక్ట్ అవుతున్నానా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారా అని. అయితే ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవడంలో కనుక తప్పు చేస్తున్నాను అంటే కనుక నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారు చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన స్వభావం అనేది సడన్గా రాలేదు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చూస్తున్నారు, ఫ్రెండ్ సర్కిల్ కూడా చూస్తున్నారు. అయితే నేను సడన్గా వేరే తీసుకున్నాను అనుకోండి, డిసిషన్ తీసుకున్నాను అనుకోండి, అయితే ఏంటనంటే ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు చుట్టూ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇప్పుడు ఒక మనిషి లైఫ్లో చాలామంది ఉంటారు, అయితే అందరితో ఒకసారి డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా పేరెంట్స్, తర్వాత క్లోజ్గా ఉండే టీచర్స్, సో వీళ్ళు అడ్వైజ్ ఇచ్చే దాంట్లో జనరల్గా మీ ఫ్యూచర్కు మీ గురించి అంటే వెల్ విషర్స్ ఉంటారు చాలామంది. అయితే ఫ్రెండ్ సర్కిల్లో ఉండే అడ్వైజ్ లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ టీచర్స్ అండ్ పేరెంట్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే చేసుకోవచ్చు. బట్ సడన్గా ప్రెషరైజ్ తీసుకున్నాం అనుకోండి, దెన్ దెర్ విల్ బి అ ప్రాబ్లమ్.